నీతో గొడవ అయ్యాక ఆఫీస్కి వచ్చా. ఆఫీస్లో అందరూ అడుగుతున్నారు నన్ను, ఏమైంది, ఒంట్లో బాగాలేదా, ఫీవర్ వచ్చిందా, అదేది అని. అప్పుడు అనిపించింది నాకు, ఒక్కరోజు నీతో మాట్లాడకపోతే నీతో గొడవ పడితే నా మొహం ఫీవర్ వచ్చినట్టు అవుతుందని, ఒంట్లో బాగాలేనంత బాగుండనని. ఇప్పుడు కూడా ఇన్స్టాగ్రామ్లో అప్పుడప్పుడు నీ పేరు వెతుకుతా. నీ ప్రొఫైల్ కనిపించగానే అఫ్కోర్స్ ఫాలో చేయట్లేదు, దాని కిందన ట్యాప్ హియర్ టు నో మోర్ అబౌట్ దెమ్ అని ఉంటుంది. నవ్వు ఏడుపు రెండు ఒకేసారి కలిపి వస్తాయి తెలుసా. బికాస్ నీ గురించి నాకు తెలియదంటూ ఏం లేదు. ఐ నో ఎవ్రీథింగ్ అబౌట్ యూ. నీ ఫేవరెట్ ఐస్ క్రీమ్ ఫ్లేవర్ దగ్గర నుంచి నీ మోస్ట్ హేటెడ్ టీచర్ వరకు నీ ప్రతి కథ నాకు తెలుసు. ఐ నో యూ ఇన్ అండ్ అవుట్. బట్ హియర్ వి ఆర్, strangers again. ప్రాబ్లం వాళ్ళు వదిలేసి వెళ్ళిపోవడం కాదు. ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు మనతో కలిసి ఉన్నప్పుడు వాళ్ళతో కలిసి ఒక ఫ్యూచర్ ఊహించుకుంటాం. పెళ్లి చేసుకోవటం, డబ్బులు సంపాదించి ఇల్లు కొనుక్కోవటం, ఫ్యామిలీ స్టార్ట్ చేయటం. వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయాక ఫ్యూచర్ లేదనిపిస్తుంది. అదే ప్రాబ్లం, అదే ప్రాబ్లం. తనతో పెట్టుకోకు, చాలా డేంజర్. తేడా వచ్చిందనుకో బాధ పెట్టేస్తుంది అని అట్లీస్ట్ ఒక నలుగురైనా నీ గురించి చెప్పుకోవాలి. అప్పుడే నువ్వు కరెక్ట్గా బతుకుతున్నట్టు. అట్లీస్ట్ ఒక నలుగురు. ఓకే గుడ్ నైట్ అని మెసేజ్ చేసేస్తా, పడుకొని పోతావు నువ్వు. కానీ నేను రాత్రంతా ఆ మెసేజ్లు మళ్ళీ మళ్ళీ చదువుకుంటూ కూర్చుంటాను. డార్క్ సర్కిల్స్ వచ్చేస్తున్నాయి తెలుసా. Not fair. Not at all fair.